నమస్తే అండి. నేను మళ్ళీ వచ్చిన. ఎంతమందికి తెలుసా అండి తోటకూరని పప్పులాగా ఉడికించుకొని రుబ్బుకొని వండుకుంటారని? నిజమే అండి, నేను చెప్పింది కరెక్టే. యాక్చువల్గా ఇది చాలా పాత పద్ధతి, మా అత్తమ్మ చేస్తుంది. అయితే మనకు తోటకూరని సన్నగా కట్ చేసుకొని మెత్తగా రావాలని ట్రై చేస్తాం. అలా కాకుండా ఇలా పైన మీద కట్ చేసుకొని పక్కన ఉంచేసేయండి. మంచి నీట్గా వాష్ చేసుకున్న తోటకూరని తర్వాత దేంట్లో అయితే ఉడికించుకోవాలో దాంట్లో మీకు రుచికి సరిపడా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు 6-7, అలాగే కొద్దిగా టీ స్పూన్ జీలకర్ర, తర్వాత మన కట్ చేసుకున్న తోటకూర, అలాగే కరివేపాకు వేసుకొని పైన సాల్ట్ చల్లుకొని వీడియోలో చూపించినట్టు స్టవ్ పైన పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మనకు ఎప్పుడు ఉడికిపోయింది అనిపించినప్పుడు తీసి దీన్ని పప్పు కవంతో బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఆ రుబ్బుకున్న దాన్ని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత 6-7 ఎల్లిపాయలు, తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు. మనకి ఇదంతా పచ్చి వాసన పోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము ఉడికించుకున్న తోటకూర వేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ బాగా పట్టాలి మనకు. తర్వాత ఒక 5 నిమిషాల స్టవ్ పైన మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత చివరిలో ధనియాల పొడి, కొత్తిమీరాకు వేసుకుంటే సరే మనకు తోటకూర అనేది రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నచ్చిందా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.